టీడీపీ అధిష్టానం ప్రకటించినటువంటి పోలిట్ బ్యూరోలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మూడవసారి సభ్యులుగా నియమితులయ్యారు. ఇక పార్టీని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లడానికి సీఎం చంద్రబాబు లోకేష్తో కలిసి పనిచేస్తామని తెలియజేశారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కూటమిది అధికారం అంటూ కూడా ఆయన తెలియజేశారు. సూపర్ 6 పథకాలు అమలు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఇక మహానాడు ఈసారి ఉత్తరాంధ్ర విజయనగరంలో నిర్వహిస్తామంటూ కూడా బుచ్చయ్య చౌదరి తెలియజేశారు. చాలా అవన్నీ చాలా ఈవినింగ్ సరే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ జాతీయ కార్యవర్గంలో పొలిట్ బ్యూరో నుంచి దిగువ స్థాయి వరకు కూడా వివిధ స్థాయిల్లో పదవులను ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీని నడిపించేది పొలిట్ బ్యూరో. పొలిట్ బ్యూరోలో మొదటి నుంచి కూడా ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మొదటి నుంచి కూడా పొలిట్ బ్యూరోలో చాలా కీలకంగా వ్యవహరించినట్టు మూడోసారి ఇప్పుడే పొలిట్ బ్యూరోలో కూడా తాజాగా నియమితులయ్యారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇక్కడ మరొక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు మనతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి ఆయన ప్రయాణం చేసిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో అంటే చంద్రబాబు గారి తర్వాత అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిదే. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఇప్పుడు ఆల్రెడీ పొలిట్ బ్యూరోలో కొనసాగుతున్నారు. తిరిగి పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులయ్యారు. ఆయన స్పందన ఏదో తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా చూడాలి? మీరు ఇప్పుడు మూడోసారి ఆల్రెడీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అనేక పదవులు గతంలో కూడా నిర్వహించారు. పార్టీని ఒక దశలో మీరు ముందుండి నడిపించిన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ రోజు పరిగణించిన కార్యవర్గం పట్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషం. ఒక కార్యకర్తకి ఇచ్చిన గౌరవంగా భావిస్తాను. నేను మొదటి నుంచి ఒక కార్యకర్తగానే, నాయకుడిగా కంటే ఒక కార్యకర్తగానే పనిచేసుకుంటూ వెళ్ళాం. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మొదటి కన్వీనర్గా, ఈ గోదావరి జిల్లాల కన్వీనర్గా పనిచేసాం. ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అలాగే క్రమశిక్షణ సంఘ సభ్యుడిగా పనిచేశాము. ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అనేక జిల్లాలు పర్యటన చేశాను. సమన్వయకర్తగా వర్క్ చేశాము. ఇది పోలిట్ బ్యూరోలో ప్రధానమైన భూమిక. సరైన విమర్శనాత్మకంగా తీసుకెళ్ళటం, పార్టీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో, కార్యకర్తల మనోభావాన్ని ఎలా గమనంలోకి తీసుకోవాలనే లక్ష్యంలో నా పని నేను చేసుకెళ్తాను. చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. రామారావు గారి నాయకత్వంలో పనిచేసాం. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఇవాళ ఒక ఉన్నత నాయకుడిగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాడు. ఆయన సారథ్యంలో కూడా మేము పనిచేయబోతున్నాం. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ గారు కూడా వచ్చారు. ఆయన ఇప్పటికే విస్తృత స్థాయిలో పర్యటన చేస్తూ సరైన అవగాహనతో ముందుకెళ్తూ ఉన్నారు. ఆయనకు సపోర్ట్గా మేము ఉంటాం. పొలిట్ బ్యూరోలో ఒకటి, పార్టీ నడిచే విధానంలోనూ లోటుపాట్లు సరిదిద్దుకుంటూ వెళ్ళటం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజలకి పార్టీని చేరువుగా తీసుకెళ్ళాలి, ఇతర పార్టీలతో అనుసంధానం ఎలా ఉండాలి అనేది ప్రధానమైన నిర్ణయాలన్నీ కూడా, పార్టీ చేసే నిర్ణయాలన్నీ కూడా పొలిట్ బ్యూరోలో జరుగుతాయి. దానిలో పెద్దలు చాలామంది ఉన్నారు. అందరూ సరైన సూచనలు, సలహాలు ఇచ్చి ఒక విస్తృతమైన అవగాహన కలిగిన వ్యక్తి, విజనరీ చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. విజనరీ నాయకత్వంలో కష్టపడి పనిచేసే కార్యకర్తల గుర్తింపు చాలామంది గుర్తించి వాళ్ళ పదవులు ఇస్తూ ఉన్నారు. దానిలో భాగం మా పోటీ అనుభవం ఉన్న వాళ్ళని కూడా ఉపయోగించుకోవాలనే లక్ష్యంలో పొలిట్ బ్యూరోలో నియమించారు. మేము కూడా పనిచేస్తాం. ఒక అనుభవం, ఒకటి నిర్మమాట మాట్లాడిన అలవాటు, లోటుపాట్లు ఏదైనా ఉంటే ఎత్తి చూపడం అలవాటు. ఎందుకంటే అది లోకేష్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అదేవిధంగా చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఎందుకంటే పార్టీకి ఏదైనా సరే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా కావాలి. లోటుపాట్లు ఎత్తి చూపి దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు చెరువుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్వహణ అన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. అనేక మంది కార్యకర్తలు దెబ్బతిన్నారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు. వాళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నా వంతు నేను నా నియోజకవర్గంలో నేను చేయగలిగిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏ విధంగా కార్యకర్తలకు న్యాయం చేయాలి, అనేక సంవత్సరాలుగా పార్టీ నమ్మకాన్ని ఎలా సహాయం చేయాలని కూడా ఆలోచన.
మా మెడికల్ ట్రీట్మెంట్లో మా అబ్బాయి ద్వారా కూడా మెడికల్ ఎలా చేయాలని కూడా ఒక ఆలోచనలో మేము ముందుకెళ్తున్నాం. మన లక్షల కార్యకర్తలకు ఇవ్వలేము, కానీ వారికి ఉపాధి కల్పించే మార్గం కూడా ఎతకాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద ఎక్కువ దృష్టి సారిస్తాం. ఇప్పుడు క్రియాశీలక సభ్యులకు కూడా పార్టీ తరఫున వెల్ఫేర్ ఒకటి కార్యక్రమం చేపట్టారు కదా, ఎట్లా ఇది అవుతుంది? అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా కొంతమంది చదివిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎట్లా? భారతదేశంలో ఏ పార్టీ, ఏ జాతీయ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం చేస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పిల్లలకు ఉచిత విద్య నేర్పుతూ ఉంది. ఇంటర్మీడియట్ కాలేజ్ దాకా, జూనియర్ కాలేజీ దాకా కూడా నేర్పుతూ ఉంది. హై స్కూల్ నడుపుతూ ఉంది. బస్సు తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా బ్రహ్మాండమైన సర్వీస్ చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారి సారథ్యంలో. భువనేశ్వర్ గారి సారథ్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. దాంట్లో బ్లడ్ బ్యాంకులు కానీ, తలసీమ వ్యాధిగ్రస్తులు సాయం చేయడం కానీ, ఎక్కడైనా ఫ్లడ్స్లో కానీ, వరద బాధితులు కానీ, అదేవిధంగా అగ్ని ప్రమాదం సంబంధించిన సహాయం చేసే దాంట్లో అగ్రగామిగా ముందుకెళ్తుంది. కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ స్కీమ్ అమలవుతోంది. 5 లక్షల రూపాయల దాకా కూడా కార్యకర్తకు మనం సహాయం చేస్తున్నాం ప్రమాదంలో మరణిస్తే. అలాగే పార్టీ తరఫునే కాదు, ప్రభుత్వం తరఫున కూడా వారికి ఏదైనా సహాయం చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా పరిశీలించి వారికి ఎవరు అర్హులందరికీ కూడా మిగతా వర్గాలతో పాటు వారికి కూడా సహాయం చేయడం కోసం కార్యాచరణతో ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు మే రాబోతుంది. మేలో మహానాడు నిర్వహించుకోవడం మీ పార్టీ ప్రధానంగా ఆనవాయితీగా వస్తుంది. అది ఈసారి ఎక్కడ పెడతారు, ఎట్లాగా ఇది అనుకుంటున్నారు? ప్రస్తుతం విజయనగరం జిల్లా 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. రెండు మూడు ప్లేసులు అనుకున్నారు. అది అక్కడ నిర్ణయించి లోకేష్ గారి సారథ్యంలో దాన్ని అనౌన్స్మెంట్ చేస్తారు. ఫైనల్గా డిస్కస్ చేస్తున్నారు. ఇవాళ రేపట్లో ప్లేస్ కూడా వెన్యూ అవుతుంది. విజయనగరం జిల్లా ప్రస్తుతం మాత్రం విశాఖకి విజయనగరానికి దగ్గరగా ఉండే ప్రదేశం అనేది నిర్ణయమైంది. అది ఉత్తరాంధ్రకి వెళ్తుంది ఈ తఫా మహానాడు. తప్పకుండా లక్షలాది మందిగా వస్తారు. మన కడప మహానాడు బ్రహ్మాండంగా విజయవంతమైంది. వెనకబడ్డ రాయలసీమ జిల్లాలో, ఉత్తరాంధ్రలో కూడా అంతకంటే ఘనంగా విజయవంతం చేయడంలో అందరం కృషి చేస్తాం. కార్యకర్తలు గౌరవించుకుంటూ ముందుకు సాగుతాం. ఇప్పుడు ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందనుకుంటున్నారు? ఇంకా ఏం మెరుగుపడాలనుకుంటున్నారు? ఇంకా మీ సూపర్ 6 పథకాలు అమలు ఎట్లాగా? అన్నీ అమలవుతున్నాయి, చెప్పినన్ని అమలవుతున్నాయి. కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా తట్టుకుంటూ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా కోరికలు, డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పినన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నా కూడా ఆర్థిక సర్దుబాట్లు ఉంటే చంద్రబాబు గారు మించిన వాళ్ళు లేరు. ఇవాళ 25,000 కోట్ల రూపాయలు పాత బాకీలు ఎంప్లాయీస్కి చెల్లించాలంటే చిన్న విషయం కాదు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు. అలాగే శాలరీలు 1వ తారీఖు జీతాలు ఇచ్చే కార్యక్రమం కానీ, పెన్షన్లు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇవన్నీ సక్రమంగా అవుతున్నాయి. రహదారులు వేసుకుంటున్నాం, బ్రిడ్జిలు కడుతున్నాం, గ్రాంట్లు ఇచ్చుకుంటూనే పనులు చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో యంత్రాంగంలో కొంచెం మార్పులు రావాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ గవర్నెన్స్ పెరగాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ గవర్నెన్స్ పెరిగి యంత్రాంగంలో జవాబుదారీతనం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి సారిస్తాం. టోటల్గా రాబోయే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి అంత రంగం సిద్ధమవుతుంది. మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, అలాగే పంచాయతీ ఎన్నికలు కూడా ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా విజయం సాధిస్తాం. ఎందుకంటే ప్రజలకు చేరువుగా ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా సంతృప్తి స్థాయిలో ఉన్నారు. చెప్పిన గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నాం, తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం, రైతుకి సహాయం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణాలు జరుగుతున్నాయి. పెన్షన్లు 1వ తారీఖు పెంచి పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నష్టపోయిన వర్గాలను సరిచేయడం కోసం ముందుకు సాగుతున్నాం. అయితే కోరికలు ఎక్కువగా ఉన్నాయి, ప్రజల కోరికలు కూడా ఎక్కువగా ఉన్నాయి, హోప్స్ ఎక్కువగా ఉన్నాయి. అది తీర్చడం కోసం చంద్రబాబు గారు విశేష కృషి చేస్తున్నారు. ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలతో పాటు ఉపాధి జరుగుతుంది. ఉపాధితో పాటు ఆర్థిక వనరులు కూడా సమకూర్చి మనం అనుకున్నవన్నీ సాధించగలం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సంబంధించి ఏదన్నా అందులోకి రానివి కూడా సీఎం రిలీఫ్ అనేది మీరు చాలా చేస్తున్నారు. ఎట్లా మీరు స్థాయిలో ఎంత జరుగుతుంది? మొత్తం స్టేట్ వైడ్ ఎలా? రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుగుతుంది. నా వరకు నేను కాన్సెప్ట్ బిల్డప్ చేశాను. ఎవరైతే పేదవారు ఉన్నారో, వైద్య ఖర్చులు భరించలేక అప్పుల పాలైపోతున్నారో అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళని మేమే ప్రాసెస్ చేసి 1 రూపాయి ఖర్చు లేకుండా ప్రాసెస్ చేసి మా ఆఫీస్ నుంచి నేనే స్వయంగా తీసుకెళ్ళి, నేనే స్వయంగా ఇచ్చి, నేనే స్వయంగా తెచ్చి, నేనే స్వయంగా చెక్కులు ఇస్తున్నాను. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున వచ్చిన సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నాం. ఎక్కడ వివాదాలు లేవు, మాట కూడా లేదు, మధ్యలో దళారీలు లేరు, వాళ్ళ ఖర్చు లేదు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేరుగా చెక్ ఇస్తున్నాం తీసుకొచ్చి. మధ్యలో దళారీలు, బ్రోకర్లు ఉండటానికి అవకాశం లేని విధానం వేసాం కనుక సాటిస్ఫాక్షన్ లెవెల్ నేను ఇచ్చేటప్పుడు గమనించుకుంటూ ఉన్నా, ఎవరికి ఇస్తున్నాము, ఎవరు వస్తున్నారు, వాళ్ళ యొక్క స్థితిగతులు విచారణ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది.
నిరుపేదలు కింద ఆదాయం కలిగిన వాళ్ళకి మనం ఎక్కువ మంది చేయగలుగుతున్నాం. అది జాబ్ సాటిస్ఫాక్షన్. అందువల్ల అది కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. కార్యకర్తలను కూడా ఇప్పుడు ఇచ్చేటప్పుడు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరుండి చేయించమని సహాయం చేయండి అని చెబుతున్నాం. హాస్పిటల్స్కి తీసుకెళ్ళమంటున్నాం. కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడైతే కార్యకర్తలు ప్రజలకు చేరువుగా ఉండి వాళ్ళకి సహాయం చేశారో వాళ్ళు వాళ్ళ నాయకులు అవుతారు. నాయకుడు అవ్వాలంటే ఊరికి కూర్చుంటే అవ్వదు. స్టేట్మెంట్లు ఇస్తేనే ఫ్లెక్సీ కడితేనే కాదు, జనం దగ్గరికి వెళ్ళాలి, జనంలో కలవాలి. మీకు తెలుసు, గతంలో ఒక చెప్పులు కుట్టుకునే అతను కార్పొరేటర్ని చేయగలిగాము, ఒక పాత బట్టలు అతన్ని అమ్ముకునే అతన్ని కార్పొరేట్ చేయగలిగాం, ఒక ఆటో నడుపుకునే డ్రైవర్ని, ఒక పళ్ళు అమ్ముకునే నాయకుడిని కూడా మనం నాయకత్వం తెచ్చి కార్పొరేటర్లు చేయగలిగాం. ఎలా చేయగలిగాం? అది ప్రజలకు చేరువుగా ఉన్నారు కనుక. అదే కాన్సెప్ట్లో వెళ్ళాలి నాయకత్వం. ఇది గోరంట్ల బుచ్చయ్య గారు చెప్తుంది. యాజ్ ఎ పొలిట్ బ్యూరో సభ్యులుగా తనకున్న అనుభవాన్ని పార్టీని నిర్మాణాత్మక విమర్శలతో ముందుకి తీసుకెళ్ళడానికి, నిర్మాణాత్మకంగా నడిపించడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక సంతృప్తి స్థాయిలో ప్రజలు ఉన్నారు. ఈ పథకాలు అమలుతోటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే మేలో జరుపుకునే మహానాడు ఈసారి విజయనగరంలో జరుపుకుంటున్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీగా జనం తరలివచ్చే పరిస్థితున్నారు. రేపెల్లుండో వేదికను కూడా ఖరారు చేస్తామని కూడా బుచ్చయ్య చౌదరి గారు చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ నైన్ న్యూస్, రాజమండ్రి నుంచి.